विना वेङ्कटेशं ननाथो ननाथः सदा वेङ्कटेशं स्मरामि स्मरामि हरे वेङ्कटेश प्रसीद प्रसीद प्रियं वेङ्कटेश प्रयच्छ प्रयच्छ। ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. కాళీయమర్దన గోవింద గోవింద. కృష్ణం నారాయణం విష్ణుం మాధవం మధుసూదనం హరిం నరహరిం రామం గోవిందం దధివామనం. తిరుపతి పట్టణానికి అత్యంత సామీప్యంలో ఉండి దాదాపు 12 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి శ్రీనివాస మంగాపురం అత్యంత ప్రాచీనతమమైనటువంటి ఆ శ్రీవారి మరొక క్షేత్రం. ఇక్కడ మాకు సరిగ్గా చూడలేకపోయామనేటువంటి వారికి హాయిగా ప్రశాంతంగా ఆ నిత్య నిరతిశయ లావణ్య మోహన స్వరూపుడైనటువంటి ఆ చిద్విలాసుడు శ్రీనివాసుని దర్శించుకొని భక్తులు అమందమైన ఆనందాన్ని పొందుతారు. ఎందరో భక్తులకు స్వప్నంలో దర్శనమిచ్చి అనేకమైనటువంటి కోర్కెలు తీర్చినటువంటి వరాల రాయుడు ఈ శ్రీనివాస మంగాపుర స్వామి. అటు స్వామివారికి వైఖానస భగవత్ శాస్త్రాన్ని అనుసరించి నిత్యము జరిగే ఉత్సవాలు, నిత్యోత్సవాలు, వారానికి జరిగేటువంటివి వారోత్సవాలు, నక్షత్ర ప్రధానంగా జరిగేవి నక్షత్రోత్సవాలు, మాసోత్సవాలు, అయనోత్సవాలు, ఇప్పుడు సంవత్సరోత్సవం అంటారు. అంటే సంవత్సరానికి ఒకసారి శ్రౌత యజ్ఞాలు ఏ విధంగా ఆర్తోర్యామాది యజ్ఞాలు జరుగుతాయో ఆలయ సంస్కృతిలో సంవత్సరానికి ఒక్కసారి మహద్వైభవంగా జరిగే వాటిని ఈ శ్రద్ధోత్సవాలు, కాలోత్సవాలు ఇలా వీటిల్ని పిలిచేటువంటి వీటిల్లో సంవత్సరానికి ఒక్కసారి తిరుమలలో బ్రహ్మగారు ఆరంభించారు కాబట్టి బ్రహ్మోత్సవాలు అన్నిటికీ అదే పరిపాటి అయినది. ఈ శ్రీనివాస మంగాపురంలో ఈ రోజున ముచ్చటగా ఆ దేవేరులతో కలిసి శ్రీవారు కాళీయమర్దన విశేషాన్ని, శ్రీకృష్ణ అవతార విశేషాన్ని మనకు స్మరింపజేస్తూ ఉన్నారు. ఆ కాళీయమర్దన స్వరూపం ఒక చిత్తాన్ని ఆకర్షింపజేసేది. చేతిలో వేణువుని ధరించి నేను చాలా గొప్పవాడిని అని అహంభావనతో మైమరచిన కాళీయుడి గర్వాన్ని అణచివేసి ఆ కాళీయుని పడగల మీద నాట్యం చేసిన నాట్య చక్రవర్తి. సంగీత విద్వాంసులైనటువంటి గంధర్వులు, విద్యాధరులు, సిద్ధులు, సాధ్యులు అందరూ కూడా పుష్పవర్షాన్ని కురిపించి ఆనంద తుందుల హృదయంతో స్వామివారికి ఆ నృత్యాలతో పుష్పాలతో అభిషేకం చేస్తూ ఉంటే కొందరు మృదంగవాద్యాలు చేశారట. శ్రీమద్భాగవత మహాపురాణంలో ఆ ఘట్టాన్ని అద్భుతంగా వ్యాసమహర్షి పోతన్న గారు చూపించారు. ఈ విశేషాలన్నీ కూడా మనకు పరిచయం చేస్తూ చిత్తాకర్షకమైన పరబ్రహ్మ నేనే అని గుర్తు చేస్తున్నారు. అట్టి స్వామిని మనమంతా
ఆశ్రయించాలి. శ్రీకృష్ణ శరణం మమ. ఈ కాళీయుడు సర్పరాజు గరుత్మంతుడికి భయపడి ఈ బృందావన దివ్యధామంలో ఆ యమునా తీరంలో ఒక స్థానం ఈనాటికి ఉంటుంది, కాళీయ ఘాట్ అంటారు. అక్కడ ఆ యమునా హ్రదంలో అంతవరకు ఒక మడుగు ఉంటే విషపూరితం చేస్తూ ఉంటే ఆ పైనుంచి వచ్చేటువంటి పశుపక్షాదులు కూడా అక్కడికి వచ్చేసరికి ఆ విషపు గాలి సోకి పడిపోయేవి, లోపల ఉన్న జలచరాలు కూడా నశించేవి. అలాంటి స్థితిని పోగొట్టమని వేడుకుంటే ఒక రోజున శ్రీకృష్ణస్వామి బలరాముడు లేని సమయంలో వచ్చి దట్టించి వర్హాపీలం నటవరవపు కన్నయో కన్నికారం అని అభివందించినట్లుగా కొండగోగు పుష్పాలు చెవులలో ధరించి నెమలి పింఛాన్ని అలంకరించిన అమ్మ యొక్క అందమైన ఆ దివ్య రూపాన్ని భావన మనం చేయటానికి అనుగుణంగా ఆ స్వామి తయారై సిద్ధమై వెళ్తాడు. కడిమి చెట్టు ఎక్కి భుజాస్పాలనం చేసి ఆ మడుగులోకి ఒక్క దూకాడట. ఇదంతా నాది అనే భావనతో ఉన్న కాళీయుడు పట్టేశాడు. పసిబాలుడని చూడకుండా పట్టివేస్తే మూర్ఛితుడిలాగా అయిపోయాడు. అది చూసి ఆ యమునా తీర వాసులంతా తల్లులు తండ్రులు అందరూ కూడా అయ్యో ఇలాగైపోయింది అనుకున్నారు. అప్పుడు తమ వారి దురవస్థ చూసిన స్వామి ఒకసారి విదలించి ఆ కాళీయుని శిరస్సు మీద నాట్యం చేశాడట. ఆ అందమైన సన్నివేశం చాలా విశేషమైనది. మనలో కూడా ఆ కాళీయుడిలాగా అప్పుడప్పుడు అహంభావాలు తలకెత్తుతూ ఉంటాయి. దాన్ని ఆయన తీసివేస్తూ ఉంటాడు. తనవారనుకున్న వారిని ఆ తమస్సులోకి పోనివ్వడు. ఆ పరమాత్మ నేను ఆదేశిస్తున్నాను, నా పాదముద్రలు పడ్డాయి, ఇక నీవు వెళ్ళి స్వేచ్ఛగా ఉండవచ్చు, గరుత్మంతుడి వల్ల భయం ఉండదు అని అంటాడు. ఆ గరుత్మంతుడు ఒప్పందం చేసుకున్నాడు సర్పజాతితో, ఆహారం అవ్వవలసింది, నాకేం చేస్తాడు అని గరుత్మంతుడితో పోరాడలేక ఇక్కడికి వచ్చి దాక్కున్నాడు. అలాంటి ఆ కాళీయుడిని చక్కగా ఆ కాళీయుని పత్నులు అంతా కూడా వచ్చి ప్రార్థనలు చేస్తాడు. ఆ అద్భుతమైనటువంటి స్తోత్రం అది. ఆ భగవంతుడు స్తోత్రప్రియుడు. ఆయన ఆ నామస్మరణకు పొంగిపోయి అనుగ్రహించాడు. కాబట్టి మనం కూడా ఆ కాళీయుని Bye.
सगुण ब्रह्मणे सर्वपारायणाय शोभनमूर्तये नमो नारायणाय नमो नमो नारायणाय नमो संस्तुत्याय नित्याधिपत्याय मुनिगण प्रत्ययाय नित्याय विबुध संस्तुत्याय नित्याधिपत्याय मुनिगण प्रत्ययाय सत्याय प्रत्यक्षाय सन्मानस सांगत्याय जगदवन कृत्याय ते नमो सत्याय प्रत्यक्षाय सन्मानस सांगत्याय जगदवन कृत्याय ते नमो नमो नारायणाय नमो नमो नारायणाय नमो राजवरदाय कौस्तुभाभरणाय मुरवैरिणे जगन्मोहनाय करिराजवरदाय कौस्तुभाभरणाय मुरवैरिणे जगन्मोहनाय तरुणीन्दुकोटीर तरुणी मनस्तोत्र परितोष चित्राय परमाय ते नमो तरुणीन्दुकोटीर तरुणी मनस्तोत्र परितोष चित्राय परमाय ते नमो नमो नारायणाय नमो नमो नारायणाय नमो वेंकटराय धात्रीश कामितार्थ प्रदाय पात्रदानोत्सव प्रतित वेंकटराय धात्रीश कामितार्थ प्रदाय गोत्रभिन्मणि रुचिरगात्राय रविचन्द्र नेत्राय शेषाद्रि निलयाय ते नमो
ब्रह्मणि रुचिरगात्राय रविचन्द्रनेत्राय शेषाद्रिनिलयाय ते नमो नमो नारायणाय नमो नारायणाय सगुणब्रह्मणे सर्वपारायणाय शोभनमूर्तये नमो नारायणाय नमो नमो नारायणाय नमो नमो नारायणाय नमो नमो నారాయణాయ నమో. అందమైనటువంటి అన్నమయ్య పదాలని మనం విన్నాం. కృష్ణాహి మర్దనం కృష్ణం కృష్ణోపవనలీలకం కృష్ణతాతం మహోత్కృష్టం శ్రీనివాసం భజే అనిసం. అదిగో అంగరంగ వైభవంగా ఆ ప్రాంతీయమైనటువంటి ఆచారాలు పాటించేటువంటి వారంతా ఇక్కడ చక్కగా శ్రీవారి ఆ కళ్యాణ శ్రీనివాస మంగాపురంలో ఉన్నటువంటి కళ్యాణ వెంకటేశ్వర స్వామి సర్వభూపాల వాహనంలో దేవేరులతో కలిసి ఆ కాళీయ మర్దన అవతార వైభవాన్ని భక్తులకు అనుగ్రహిస్తూ ఉంటే దివ్య పుష్పమాలికలతో దివ్యాభరణ శోభితులై ఉన్నటువంటి స్వామివారిని దర్శించితే చాలు మైమరచిపోతారు. కృష్ణ అంటేనే ఆ నామమే కష్టాల నుంచి తొలగిస్తోంది. మహాభారతంలో అనుశాసన పర్వంలో భీష్ముడు చెప్తాడు, వేద వాన్మయంలో శ్రౌత యజ్ఞాలు ఉన్నాయి, వాటిల్లో అశ్వమేధ యాగం చాలా క్లిష్టమైనది. కానీ అశ్వమేధ యాగం చేసిన వారు కూడా మళ్ళా పుట్టుక ఉంటుంది, జన్మ ఉంటుంది. కానీ కృష్ణ ప్రణామీన పునర్భవాయ, కృష్ణుడికి నమస్కారం చేసిన వాడు మళ్ళా పుట్టే పని లేదు. ఎంత అద్భుతం కృష్ణ అని అంటేనే చాలట. ఒకానొక కాలంలో మహారాజులంతా కూడా తమ అహాన్ని వదలి చక్కగా స్వామివారి పాద సేవకులం దాసులమనే భావనతో అందరూ వచ్చి స్వామి ముందు దాస్యభావంతో ఆ స్వామివారిని వహించేవారు, మోసేవారు. అలాగా సర్వభూమండలంలో ఉన్నటువంటి సర్వరాజన్యులు కూడా మోయడం చేత సర్వభూపాల వాహనం. మనుష్యుడిలో అహంభావన ఉంటుంది. విద్య వల్ల, ధనం వల్ల, అధికారం వల్ల, మరొక దాని వల్ల ఏర్పడేటువంటి ఈ భావాన్ని పటాపంచలు చేస్తూ దాసోహం. ఆంజనేయ స్వామి లంకలో అంటాడు, నేను శ్రీరామచంద్రమూర్తి దాసుడిని అని. అలాగ శ్రీకృష్ణస్వామి దాసులుగా మనం ఈనాడు ఆ శ్రీనివాసుడు కృష్ణ రూపంలో దర్శనమిస్తూ ఉంటే కృష్ణాపతిం కృష్ణగురుం కృష్ణామిత్రం అభీష్టదం కృష్ణాత్మకం కృష్ణసఖం శ్రీనివాసం భజే అనిసం అని ఆదిత్య పురాణంలో భగవద్గుణనామ మహిమ వర్ణన చేస్తాడు. దేవశర్మ అనేటువంటి ఒక మహానుభావుడు ఆ శ్రీవారిని దర్శించి సకల అవతారాలు ఈ సర్వేశ్వరుడి నుంచే ప్రభవించాయి అని ఆనందంతో పరవశిస్తాడు. అదిగో ఈ సమస్త ప్రపంచాన్ని కూడా మోసేటువంటి ఆ ధరించి చక్కగా నిలిపే ఆదిశేషుడు, ఆ ఆదిశేషుని చక్కగా స్మరిస్తూ ఇక్కడ శ్రీవారి వాహకులు చక్కగా స్వామిని వహిస్తూ ఉన్నారు. అట్టి స్వామి వసుదేవ సుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. 5000 సంవత్సరాల నాడు ఆవిర్భవించి సమస్త ప్రపంచానికి కూడా ఆనందం అనేది ఎలాగ ఉంటుంది, తన ఆచరణ ద్వారా, తన వాక్కుల ద్వారా, తన బోధ ద్వారా తెలియబరిచాడు. గీతామృతం ప్రసాదించిన మహానుభావుడు కదా.
మన తల రాతలను మార్చివేస్తారు. ఆనాటి గోపికలేమో ఈనాడు ఇలాగ మారు వేషాలలో వచ్చి ఆ కృష్ణ దర్శనం చేత చక్కగా నృత్యం చేస్తూ కృష్ణ శ్రీకృష్ణ నీ పేరెంతో మధురమురా, కన్నయ్య నీ పేరెంతో మధురమురా, శ్రీకృష్ణ నీ పేరెంతో మధురమురా అని ఆ కృష్ణనామ వైభవాన్ని చక్కగా గ్రహించిన రసాస్వాదన కుశలుడయ్యారు. ఆనాడు గోపికల యొక్క అద్భుతమైన భక్తి భావానికి మురిసిపోయి అక్రూరుడు ఇలాగ ఎంతోమంది మహాభక్తులు ఉన్నప్పటికీ ఆ ఉద్ధవుడు వెళ్ళి బృందావనంలో కొద్ది మాసాలు ఉండి ఆ గోపికల భక్తిని చూసి ఆనందించి వందే నందవ్రజ స్త్రీనాం పాదరేణు అభీక్షణశ అని ఇంతటి పరమ ప్రేమ నేను ఎక్కడా చూడలేదు. ఆయన ఉద్ధవుడు కృష్ణ భగవానుడికి స్నేహితుడు. ఆయన కోసమే భాగవతంలో 11వ స్కంధంలో భాగవత ధర్మాలు భక్తుడు ఎలాగ నడవాలి అన్నీ కూడా చిట్ట చివరిగా ఉపదేశించింది ఉద్ధవుడికే. ఈనాడికి కూడా మనం బదరికాశ్రమంలో చూస్తాం ఆ ఉద్ధవుడి యొక్క స్థానం. అలాంటి ఆ స్వామిని ఆయన నామస్మరణ అదిగో వారంతా కూడా ఆనందంతో కోలాటాల ద్వారా ప్రాచీనమైన సంప్రదాయం ఈ కోలాటాలు ఈ కళలన్నీ కూడా భగవత్ ప్రీతి కోసం. ఈ కళల యొక్క లక్ష్యం ఏమిటంటే భగవత్ ప్రీతి. ఒక ఆలయం ఉన్నది అని అంటే అక్కడ అది ఒక కళాక్షేత్రం, విద్యాక్షేత్రం, ధర్మక్షేత్రం, అన్నిటికీ ఆలవాలంగా తీర్చిదిద్దారు మహానుభావులు మహర్షాదులు. అట్టి స్వామివారి యొక్క దివ్యమైనటువంటి రూపాన్ని మనం దర్శిస్తూ అచ్యుతం కేశవం రామనారాయణం కృష్ణదామోదరం వాసుదేవం హరిం శ్రీధరం మాధవం గోపికావల్లభం జానకీనాయకం రామచంద్రం భజే. అచ్యుతం కేశవం సత్యభామాధవం మాధవం శ్రీధరం రాధికారాధితం ఇందిరామందిరం చేతసా సుందరం దేవకీనందనం నందజం సందధే. ఆ గోపికల యొక్క భావన ఎంతో ఉదాత్తమైనటువంటిది. కృష్ణ నీవు పుట్టడం చేత ఈ నందవ్రజం వైకుంఠం కంటే కూడా చాలా గొప్పదైందయ్యా అని నఖలు గోపిక అని వారు చాలా అద్భుతంగా కీర్తన చేస్తారు. నందనందనతే నమో నమో సానంద హృదయతే నమో నమో నందనందనతే నమో నమో సానంద హృదయతే నమో నమో నందనందనతే నమో నమో. సుధాకర వదనా మాధవతే నమో నమో. నారాయణ పరిపూర్ణ సుధాకర వదనా మాధవతే నమో నమో. నారద సనక సనందననుత పద నళిన యుగళతే నమో నమో. నారద సనక సనందననుత పద నళిన యుగళతే నమో నమో. నందనందనతే నమో నమో సానంద హృదయతే నా
పోషణ విమల చరిత తే నమో నమో సమర విభీషణ సజ్జన పోషణ విమల చరిత తే నమో నమో కమనీయాంగ వికార విరహిత వినమదుద్ధరతే నమో నమో కమనీయాంగ వికార విరహిత వినమదుద్ధరతే నమో నమో నందనందనతే నమో నమో సానంద హృదయతే నమో నమో నందనందనతే నమో నమో వరతరిగొండ నివాస పరాత్పర నరమృగవరతే నమో నమో వరతరిగొండ నివాస పరాత్పర నరమృగవరతే నమో నమో గురుతర పన్నగ గిరినాయక బహు నర పూజితతే నమో నమో గురుతర పన్నగ గిరినాయక బహు నర పూజితతే నమో నమో నందనందనతే నమో నమో సారీ నీ సా పని మప సని బమరి మరి స నందనందనతే నమో నమో మరి మ సరి ని సరి ని పని మ పరి మ పని సరి మరి సని ప మరి సని సరి మరి నందనందనతే నమో నమో పాప పాప మమ పాప పాపరి ని పాప పాప సని ప మ ప సని ని పని ని పరి సని ప మరి సని ప మరి సని ప మ పని ని స ని సరి మరి మామ పని సరి సరి రి మరి రి ప మ ని ప ప సని స పని సరి మరి సని పని సరి ని సరి రి సని ప మ పని స ని ప మరి స నందనందనతే నమో నమో సానంద హృదయతే నమో నమో నందనందనతే నమో నమో దేవదేవుని దివ్య వైభవాన్ని కన్నులారా దర్శిస్తూ చక్కని చిరునవ్వులతో ఉన్నటువంటి ఆ వేణుగోపాలుడు కాళీయ మర్దనుడుగా ఇలాగ అనేక రకాలుగా వారు భక్తులైన వారు ఏ విధంగా భావిస్తే ఆ విధంగా తానే ఒక రూపాన్ని ధరించాడు. అట్టి స్వామి శ్రీ వెంకటాచలపతిం శ్రిత పారిజాతం వాగీశముఖ్యసురవందిత పాదపద్మం పద్మావతి హృదయ పంకజలోల భృంగం ప్రస్తౌమి సంతతమహం పరిపూర్ణ భక్త్యా. ఆ పరిపూర్ణమైన భక్తిని ప్రసాదించవయ్యా కృష్ణావతార శ్రీనివాస కళ్యాణి నది. అలాగనే భీమానది మధ్యలో ఉన్నటువంటి స్వామి. ఆ అద్భుతమైన చరిత్ర శ్రీనివాస మంగాపురానికి చెబుతాయి, చరిత్రకారులు చెప్తారు, పురాణాలు చెబుతాయి. పద్మావతి వివాహ సమయంలో నారాయణవనంలో వివాహితులై వచ్చిన స్వామి కొండ ఎక్కబోతూ ఉంటే అగస్త్య మహర్షి ఆశ్రమం ఇక్కడనే ఉండవయ్యా, 6 మాసాలు ఇక్కడనే ఉండాలి అని మహర్షి చెబితే మహర్షుల మాటలు పాటించారు. ఆ ఉన్న స్థానమే ఇప్పుడు మనం చూసేటువంటి అందమైన గోపురాలతో ఉన్నటువంటి ఆ శ్రీనివాస మంగాపుర ఆలయ చతుర్మాడ వీధులు చతుర్వేదాలకు ప్రతీకగా ముందుగా స్వామివారి యొక్క కృష్ణావతార వైభవాన్ని నమ్మాల్వార్ ఎంతోమంది
మహానుభావులు అద్భుతంగా కీర్తిస్తారు. ఆ బాల్యోచితమైన లీలలు, ఆ చేష్టలని చక్కగా అనుభవించి ఆ ఆనందానుభవంలో కొన్ని మాసాల పాటు 6 మాసాలు అలాగనే ధారకం పోషకం అన్నీ కూడా కృష్ణనామ గుణ ధామ విశేష వైభవాలే ఆయనకు ఆహారం అయ్యాయిట. అలాంటి ఆ కృష్ణ అవతారంలో ఇది ఒక విశిష్టమైనటువంటి లీల, ఈ కాళీయ మర్దన లీల. దీన్ని మనకు చక్కగా అన్వయించుకొని మనలో ఉన్నటువంటి అహంకారాన్ని తొలగించుకొని మనకు ఆ అహంకారం కాళీయుని పడగలాగా ఒక్కొక్క శిరస్సు పైకి లేస్తే ఆ మార్దంగికులు మృదంగ విద్వాంసులు తత్వం తకధోం అని వాద్యాన్ని చేస్తూ ఉంటే దానికి అనుగుణంగా నృత్యాచార్యుడయ్యాడు శ్రీకృష్ణస్వామి. నాట్యం ఇలాగా ఉండాలి అని సూచించాడు. కాళీని గర్వాన్ని భంగం చేశాడు, ఆదేశించాడు. ఇన్ని రకాలైనటువంటి అద్భుతమైన ప్రయోజనాలు అతిమానుష వయసధారి అయిన ఆ శ్రీకృష్ణ స్వామి యందు మనకు భక్తి నిరతిశయమైనటువంటి స్థితి కలగాలి అని ప్రార్థన చేయాలి. అందుకనే గోపికలు అంటారు, కృష్ణ ఆయన ఒకసారి దర్శనమిచ్చి అంతర్ధానం అయ్యాడు. అప్పుడు వారంతా చెట్టు పుట్ట రాయి పట్టుకొని అదిగో ఆ బాలులు బాలికలు చిన్న వయస్సులో భక్తి వికసిస్తే ఆ ఆలయాలకు వెళ్ళడం, అక్కడ నృత్యం చేయడం, నామస్మరణ చేయడం అభ్యాసం అయితే వయస్సుతో పాటు అది కూడా వికసిస్తోంది. ఆ భక్తి రసామృత సింధువులో ఓలలాడే స్థితి. అందుకని తల్లులు వెంట ఉండి తమ పిల్లలని ఆలయాలకు తీసుకొని వెళ్ళి ఇట్లాంటి బ్రహ్మోత్సవ వేళలో అఖండమైన అద్వయమైన అచింత్యమైన అప్రాకృతమైన దివ్యమైన భవ్యమైన మనోజ్ఞ స్వరూపమైన ఆ దేవదేవుని దర్శిస్తే వారి మనస్సులో ఒక సంస్కారం కలుగుతోంది, ఆనందాన్ని ఉద్భవింపజేస్తోంది. అందుకని జయతి తేధికం జన్మనా వ్రజా శ్రేయత ఇందిరా శశ్వదత్రహి దయిత దృశ్యతాం దిక్షుకాస్త్వయి ధృతాసవస్త్వాం త్వాం విచిన్వతే శరదుదాసయే సాధుజాత సత్ సరసిజోదర శ్రీమృషాదృశ సురతనాథతే శుల్కదాసికా వరద నిఘ్నతో నేహ కిం వధ విషజలాప్యయా వ్యాలరాక్షసాద్ వర్షమారుతాద్ వైద్యుతానలాత్ ఋషమయాత్మజాద్ విశ్వతో భయాద్ ఋషభతే వయం రక్షితాముహు. ఎన్ని ఆపదల నుంచి కాపాడేవయ్యా కృష్ణ. నీవు జనించిన కథమున నీ పుట్టడం కారణంగా ఈ బృందావన దివ్యధామం ఆనందంతో మామూలుగా అయితే పళ్ళేరుగాయలతో ఉండేది. ఇప్పుడు పరమానంద స్థితిలో దేవతలంతా ఆ వైపు చూశారట. ఎంత అద్భుతం! బ్రహ్మాది దేవతలంతా కాళ్ళు మోపినటువంటి స్థానం ఆ నందవ్రజం. మా జీవితాలన్నీ కూడా చరితార్థమయ్యాయ్యా. ఎన్నెన్నో ఆపదల నుంచి మమ్మల్ని రక్షించావు కృష్ణ. నఖలు గోపిక నందనో భవాన్ అఖిల దేహినాం అంతరాత్మదృకు విఖన సాధితో విశ్వగుప్తయే సఖవుదేయివాన్ సాత్వతాంకులే విరచితా భయం వృష్ణిధుర్యతే శరణమీయుషాం సంస్కృతేర్భయాత్ కరసరోరుహం కాంతకామదం శిరసి దేహిన శ్రీకరగ్రహం అని ఆ బ్రహ్మగారు ప్రార్థిస్తే ఈ అవతారాన్ని ధరించి సర్వులకు మహా ఉపకారం చేశావయ్యా కృష్ణ. నీ పాదపద్మాలయందు కేవలం గోపికలకు సంబంధించిన వాడివా? కాదు కాదు, అఖిల దేహినా అంతరాత్మదృకు సమస్త ప్రాణులలో అంతర్యామిగా నిలిచినటువంటి వాడివయ్యా కృష్ణ.
నీ శరణాగతి చేస్తాం. అభయాన్ని ప్రసాదించే, సమస్త భయాలను పోగొట్టేటువంటి నీ అమృతమైనటువంటి ఆ శ్రీహస్తాన్ని ఆ శిరస్సు మీద ఉంచవయ్యా కృష్ణ అని ప్రణతదేహినాం పాపకర్షణం తృణచరానుగం శ్రీనికేతనం అని ఫణిఫణార్పితం తే పదాంబుజం కృణుకుచే శృణః హృచ్చయం అని అద్భుతమైన గానం గోపికా గీతము అంటారు. దీన్ని అనేక రకాలుగా వ్యాఖ్యాతలు వారి వారి ఆ స్థితులతో భక్తితో వ్యాఖ్యానాలు చేశారు. ఆ నందవ్రజ స్త్రీల యొక్క ఆ భక్తికి భగవానుడు ముగ్ధుడైపోయాడట. తన కోసం సర్వస్వాన్ని అర్పించడానికి, త్యజించడానికి సిద్ధమయ్యారు. అది పరమ ప్రేమ రూపా భక్తిరితి. నారద మహర్షి అంటారు, పరమాత్మ యందు ఉన్నటువంటి పరమ ప్రేమకు భక్తి అని పేరు. అలాంటి ఆ భక్తి ఎలాగ ఉంటుందో మహానుభావులు చూపించారు. ఆ శ్రీనివాస మంగాపురంలో ఉన్నటువంటి ఆ కోనేరు, ఆ పరిసరాలన్నీ కూడా పరమ ప్రశాంతంగా, పరమానందంగా, దివ్య తేజోభరితంగా మనం అక్కడ 10 నిమిషాలు కూర్చున్నామంటే అరగంట సేపు కూర్చుంటాం. అలాంటి పావనమైనటువంటి పవిత్రమైనటువంటి ఋషివాటికలాగా మహర్షులు సాక్షాత్తుగా పద్మావతి ప్రాణనాథుడు శ్రీనివాసుడు సంచరించిన స్థానం ఆ శ్రీనివాస మంగాపురం. అలాంటి స్థానంలో శరీరాన్ని మరచిపోయి చక్కగా దివ్య భావన భావితులై ఈ చిన్నారులు పెద్దలు అందరూ కలిసి ఆబాల గోపాలం స్వామి ఎదుట నృత్యం చేయడం, ఆ స్మరణ చేస్తూ అదిగో శ్రీవారే స్వయంగా వీక్షిస్తున్నారా అన్నట్లుగా ఆ చక్కని ఆ దృశ్యం మనోహరంగా మన మనస్సులను స్పృశించి భక్తిభావ భరితులను చేస్తోంది. అలాంటి ఆనందం అదిగో ఆ విశేషమైన సంకీర్తన శ్రవణం చేద్దాం. గోవింద మాధవ కేశవ మధుసూదన, మాధవ కేశవ మధుసూదన, విష్ణు శ్రీధరా పదనఖం చింతయామి యూయం. మాధవ కేశవ మధుసూదన, విష్ణు శ్రీధరా పదనఖం చింతయామి యూయం. వామన గోవింద వాసుదేవ ప్రద్యుమ్న, రామ రామ కృష్ణ నారాయణాచ్యుత. వామన గోవింద వాసుదేవ ప్రద్యుమ్న, రామ రామ కృష్ణ నారాయణాచ్యుత. దామోదరానిరుద్ధ దైవ పుండరీకాక్ష, దామోదరానిరుద్ధ దైవ పుండరీకాక్ష, నామత్రయాధీశ నమో నమో, నామత్రయాధీశ నమో నమో. మాధవ కేశవ మధుసూదన, విష్ణు శ్రీధరా పదనఖం చింతయామి యూయం. పురుషోత్తమా పుండరీకాక్ష దివ్య హరిసంకర్షణ అధోక్షజా. పురుషోత్తమా పుండరీకాక్ష దివ్య హరిసంకర్షణ అధోక్షజా.
నరసింహ హృషీకేశ నగధరాత్రివిక్రమ నరసింహ హృషీకేశ నగధరాత్రివిక్రమ శరణాగత రక్ష జయ జయ సేవే శరణాగత రక్ష జయ జయ సేవే మాధవా కేశవ మధుసూదన విష్ణు శ్రీధరా పదనఖం చింతయామి యూయం महित जनार्दन मत्स्यकूर्म वराह सहज भार्गव बुद्ध जयतुरग कल्की महित जनार्दन मत्स्यकूर्म वराह सहज भार्गव बुद्ध जयतुरग कल्की विहित विज्ञान श्री वेंकटेश शुभकरं विहित विज्ञान श्री वेंकटेश शुभकरं अहमिह तव पददास्यम् अनिशं भजामि अहमिह तव पददास्यम् अनिशं भजामि माधवा केशव मधुसूदन विष्णु श्रीधरा पदनखं चिन्तयामि यूयं माधवा केशव मधुसूदन विष्णु श्रीधरा पदनखं चिन्तयामि यूयं चिन्तयामि यूयं हे మాధవ కృష్ణ వాసుదేవ శ్రీనివాస వెంకటేశ దయామయ అని అనర్గళంగా ఆ అద్భుతమైన అచింత్యమైన అప్రాకృతమైన దివ్య రూపాన్ని భావిస్తూ ఉంటే ఆ వాక్కులు అలాగా ఆ మాధుర్యమైనటువంటి పాటగా రూపుదాల్చి అన్నమాచార్య స్వామి ఆ అందమైన శ్రీవారిని స్తుతిస్తాడు. నీ మందస్మిత మోహనాననము సాంద్రీభూత కారుణ్య రేఖా మాధుర్య కటాక్ష భాసురము భక్తశ్రేణి సౌభాగ్య లీలామూలం ఒకసారి చూపగదే ఉల్లాసంబురేకెత్త మా లేముల్ లేమిని చెందిరాల వనమాలి వెంకటేశ ప్రభు. భక్తులంటే అలా చిన్న చిరునవ్వులతో కూడినటువంటి స్వామి సుందర స్వరూపం. ఆ రేఖా మాధుర్య కటాక్ష భాసురము భక్తుల మీద ఒక్కసారి పరపవయ్యా. ఆ చిన్నారులంతా నీ పదాంబుజాలను హృదయంలో ధరించి తమ చిన్ని చేతులతో స్వామి నీ నామాన్ని కీర్తిస్తూ నీ చెంత నిలిస్తే నిన్ను మరీ మరీ చూడాలనిపిస్తోంది. ఆ దివ్య కిరీటాన్ని ధరించి ఒక చేతిలో ఆ వేణుగానం, ఆ వేణువుని మరొక చేతిలో ఆ కాళీని యొక్క పుచ్చభాగం, దాన్ని తాకటానికే అనుమానిస్తారే, అలాంటిది నీవు అలవోకగా అలాగ స్వీకరించి అన్నిటినీ కూడా నియంత్రించేది నేనే, సర్వవ్యాపకుడిని, సర్వేశ్వరుణ్ణి అని ఆ దేవదేవుడు శ్రీనివాసుడు చక్కగా కడి రక్షించితి ద్రౌపదిన్ మన్నిచితిన్ కళ్యాణ సంధాతనై పరిపాలించితి మౌని సంఘముల పాపం తాపం వార్చి మేల్గూర్చి ఆదరమప్పాలగా భక్త రక్షణమే నా తాత్పర్యమౌనంటివా కరుణం చూపుము వక్రభాసి తిలకాంకా వెంకటేశ ప్రభు అని మహానుభావులు స్తుతిస్తారు. ఏనుగుని రక్షించానయ్యా, ద్రౌపదిని రక్షించాను, మహర్షులని అనుగ్రహించాను అంటావా, నన్ను కూడా అనుగ్రహించవయ్యా అని
మన అందరి పక్షాన భావుకులైన భక్తులు భావన చేస్తూ ఉంటే అట్టి భావనా సముద్రంలో మునకలు వేసి ఆ వాగ్గేయకారులు అందించినటువంటి అద్భుతమైనటువంటి కృతులని స్వామివారికి పుష్పాలుగా సమర్పించారు. హృదయంలో ఉండవలసినటువంటి దయా, సత్యం, ఇలాంటి ఇంద్రియ నిగ్రహం ఇవన్నీ అసలైన పుష్పాలు. వాటికి ప్రతీకగా ఇక్కడ మనకు ఎరుపు, తెలుపు, తులసి ఇలాగ రకరకాలైనటువంటి పుష్పాలు వాటన్నిటినీ కూడా గుదిగుచ్చి ఒక అందమైన రూపాన్ని సంతరింపజేసినట్లుగా సూత్రే మణిగణాయివా ఈ సమస్తమైన ప్రపంచంలో ఉన్నటువంటి ప్రాణిజాతమంతా కూడా సర్వేశ్వరుడైన ఆ శ్రీనివాసునిలో గుదిగుచ్చబడి ఉంటుంది. అందుకనే అంతర్యామిగా అన్నిటి యందు వ్యాపించి ఉన్నటువంటి స్వామిని మనం దర్శించి ఇక్కడ ప్రత్యేకంగా మన కోసం 9 రోజుల పాటు వివిధ అవతారాలను ధరించి ఒక్కొక్క అవతారంలో ఉన్న విశేషాలని అదిగో చక్కగా బుగ్గన చుక్కబెట్టి కస్తూరీ తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం. అమ్మ కూడా కస్తూరి ధరిస్తే స్వామికి ఇంతటి మహిమ కలిగిందేమో అని తాను కూడా సింగారించుకొని పూల జడ వేసుకొని బుగ్గన చుక్క పెట్టుకొని గరుడు పచ్చని ధరించి ఆ పుష్పం అమ్మ చేతిలో ఉన్న పుష్పం ఈ సమస్త భూమండలానికి సంకేతం. ఆ భూదేవి ఓర్పు అదంతా తన సంతానానికి మనకు రావాలి అని స్వామికి విన్నవిస్తోందిట. అలాగ చక్కగా ఇటు అమ్మ శ్రీమాత అటు భూమాత వారి మధ్య నిలిచి ఆ శ్రీకృష్ణస్వామి ఎంత అద్భుతంగా శ్రీలక్ష్మీ ప్రణయానురాగ మధుర శ్రీజొక్కి లోకైక రక్షాలీలను విహరించుమూర్తివి కృపా కల్లోలితోద్యత్ కటాక్షాలిన్ మాపై చిల్కుమయ్య నరసింహ తీవ్రరంహ నమజ్జాలోద్ధారణ బద్ధ దీక్షిత పరేశ వెంకటేశ ప్రభు. శ్రీనివాస ఆ కృష్ణావతారం 5000 సంవత్సరాలు అయిందో లేదో వెంటనే వెంకటేశ్వర స్వామిగా శ్రీనివాసుడిగా ఆ శ్రీనివాస మంగాపురంలో ప్రత్యేకంగా నిలిచి ఆ కొండ ఎక్కలేనయ్యా అనేవారికి ఇదిగో కొండ క్రిందనే కూడా ఉన్నాను నేను అని సమస్తమైన శుభాలను కళ్యాణ శ్రీనివాసుడిగా అక్కడ కళ్యాణం చేయించుకొని ఎంతోమంది వివాహాలు చక్కగా ఆలస్యమైన వారు కూడా సకాలంలో మరలా వివాహితులై దీక్షని ధరించి స్వామి సన్నిధికి చేరి మొక్కులు మొక్కుకొని ఆయనకు చక్కగా విన్నవించి మొక్కులు తీర్చుకొని వెళ్ళేటువంటి స్వామి. తాను ఎక్కడ వివాహం చేసుకున్నాడో అక్కడ నారాయణవనంలో కూడా కళ్యాణ కంకణాన్ని ధరించి వేటకు వచ్చిన ఖడ్గాన్ని ధరించి ఉంటాడు. ఇక్కడ ఉన్నాడు. ఇలాగ అన్ని స్థానాలలో నిలిచి అంతటా నేనే అంతటా ఉన్నటువంటి నా స్వరూపాన్ని చూడాలి. అదిగో ఆ చిన్నారులంతా సాధన చేసి మన ప్రాచీనమైనటువంటి కళలని చక్కగా చూపిస్తున్నారు. శేషగిరీశ మోహనాకార ముకుంద నమో శ్రీహరి శ్రీహరి నిత్య శేషగిరీశ మోహనాకార ముకుంద నమో శ్రీహరి శ్రీహరి శ్రీహరి. దేవకీ సుత దేవ వామన గోవింద గోప గోపీనాథ శ్రీహరి దేవకీ సుత దేవ వామన గోవింద గోప గోపీనాథ శ్రీహరి గోవర్ధన ధర గోకుల పాలక
నమో శ్రీహరి నిత్యశేషగిరీశ మోహనాకార ముకుంద నమో శ్రీహరి సామజావన సారంగపాణి వామన కృష్ణ వాసుదేవ శ్రీహరి సామజావన సారంగపాణి వామన కృష్ణ వాసుదేవ శ్రీహరి రామనామ నారాయణ విష్ణు రామనామ నారాయణ విష్ణు దామోదర శ్రీధర నమో 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 శ్రీహరి నిత్యశేషగిరీశ మోహనాకార ముకుంద నమో శ్రీహరి పురుషోత్తమ పుండరీకాక్ష గరుడధ్వజ కరుణానిధి శ్రీహరి పురుషోత్తమ పుండరీకాక్ష గరుడధ్వజ కరుణానిధి శ్రీహరి చిరంతనాచ్యుత శ్రీ వెంకటేశ చిరంతనాచ్యుత శ్రీ వెంకటేశ నరమృగదే నమో 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 శ్రీహరి నిత్యశేషగిరీశ మోహనాకార ముకుంద నమో శ్రీహరి శ్రీహరి నిత్యశేషగిరీశ ఆ ఆనంద తుందిల హృదయంతో గానం చేసినటువంటి ఆ విశేషాన్ని భక్తి సౌరభాన్ని మన హృదయంలో పదిలపరుచుకొని స్వామి మాకు కూడా ఆ మహాభక్తుల భక్తిని ప్రసాదించవయ్యా అని అమ్మల ద్వారా అయ్యవారికి విన్నవిద్దాం. కాళీయ మర్దన రూపంలో మనలో ఉన్నటువంటి కాలుష్యాన్నంతా పోగొట్టి పరమ పవిత్రమైనటువంటి భావ సంచయంతో నిలిచేట్లుగా అనుగ్రహించవయ్యా. నీ దివ్య రూపాన్ని చూసి మయమరచిన ఆచార్యులు ఎందరెందరో అనేకమైనటువంటి కీర్తనలు నారాయణ తీర్థుల వారు కీర్తిస్తారు. తరంగాల రూపంలో కృష్ణలీలా తరంగములు అని అన్నారు. కలభసుందర గమన కస్తూరి తిలకానన అని ఆగమన ఆ అద్భుతమైనటువంటి నీ గమనం ఎలాంటిది, ఆగమనం ఎలాంటిది, ఆ మత్తేభంలాగా మురుగరాజులాగా అలాగనే గజరాజులాగా అనేక గమనాలు నీకుంటాయ్యా. ఆ మధురమైన మనోజ్ఞమైన నీ రూప సౌందర్యాన్ని చూసి ఆనందించినటువంటి మహానుభావులు ఇలా అంటారు. అధరం మధురం వచనం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం హృదయం మధురం గమనం మధురం మధురాధిపతేరఖిలం మధురం. ఒక పూల కొండలాగా భాసిస్తూ ఉంటే ఆ సర్వభూపాల వాహనంలో ముగ్ధమోహన కోమల శ్యామల స్వరూపుడిగా శ్రీనివాస దేవేరులకు కూడా అదుగో దేవి
5000 సంవత్సరాల నాడు మీరు అప్పుడు లేరు కదా, వైకుంఠంలోనే ఉన్నారు. ఇక్కడికి వచ్చిన శ్రీదేవి, భూదేవి, సత్యభామ, ఆ రుక్మిణీదేవులుగా వచ్చినా అప్పటికి మీతో నాకు పరిచయం లేదు సుమా. ఆ చిన్న వయసులో నేను ఎన్ని పనులు చేశానో చూశారా, చూడండి అన్నట్లుగా స్వామి ఆ కాళీయుని పడగలని, ఆ శిరస్సులను స్పృశిస్తూ ఉండేటువంటి అపూర్వ సన్నివేశాన్ని స్మృతికి తెచ్చుకున్నటువంటి ఈ గోపికలంతా స్వామిని మధ్యలో ఉంచుకొని ఆ చిన్నారి గోపికలు అద్భుతంగా నమస్కరిస్తూ నృత్యం చేస్తూ ఉంటే ఆ కమనీయ రమణీయ దృశ్యం మన మనస్సుని చక్కగా భగవదున్ముఖం చేస్తుంది. ఆయన చిరునవ్వు మధురమైనది, వదనం మధురం, ఆ నేత్రం మధురం, చిరునవ్వు మధురం, హృదయం గమనం అన్నీ కూడా మధురమైనటువంటిదే స్వామి. అన్ని అవతారాలలో ఉన్నటువంటి సర్వాకర్షకమైనటువంటి అన్నీ కూడా నీలోనే నిలుపుకొని ఈనాడు కలియుగ ప్రజలైనటువంటి వారికి కలవు కల్మషచిత్తానాం పాపద్రవ్యోపజీవినాం విధిక్రియా విహీనానాం గతిర్ గోవింద కీర్తనమని తన యొక్క దివ్యమైన భవ్యమైన రూప దర్శనం చేత ఒక్కసారి గోవింద, కృష్ణ, వాసుదేవ అని స్మరిస్తే చాలు సకల శుభాలను కలిగించేటువంటి దేవదేవ. వచనం మధురం చలితం మధురం వసనం మధురం వలితం మధురం చలితం మధురం భ్రమితం మధురం మధురాధిపతేరఖిలం మధురం వేణుర్మధురో వేణుర్మధురో రేణుర్మధుర పాణిర్మధుర పాదౌ మధుర మధురాధిపతేరఖిలం మధురం గుంజా మధుర మాలా మధుర యమునా మధుర వీచీ మధుర సలిలం మధురం కమలం మధురం మధురాధిపతేరఖిలం మధురం గోపీ మధుర లీలా మధుర యుక్తం మధురం ముక్తం మధురం. ఆహా, ఎంత మాధుర్యమయ్యా నీ నామస్మరణ! నీ నామంలో ఈ శరీరాన్ని, ఇంద్రియాలను, లోక విషయాలను అన్నింటినీ మరపింపజేసే ఒక అద్భుతమైన స్థితి ఉన్నది గోవిందా. సగుణ బ్రహ్మణి సర్వపారాయణాయ శోభనమూర్తయే నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. నిత్యాయ విబుధ సంస్తుత్యాయ నిత్యాధిపత్యాయ మునిగణ ప్రత్యయాయ. నిత్యాయ విబుధ సంస్తుత్యాయ నిత్యాధిపత్యాయ మునిగణ ప్రత్యయాయ. సత్యాయ ప్రత్యక్షాయ సన్మానస సాంగత్యాయ జగదవన కృత్యాయ తే నమో. సత్యాయ ప్రత్యక్షాయ సన్మానస సాంగత్యాయ జగదవన కృత్యాయ తే నమో నారాయణాయ సగుణ బ్రహ్మణి సర్వపారాయణాయ శోభనమూర్తయే నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ.
श्रीवत्सलक्षणाय अक्षरायाति निरपेक्षाय पुण्डरीकाक्षाय श्रीवत्सलक्षणाय दक्षिणविज्ञान दक्षयोगीन्द्र संरक्षानुकम्पाकटाक्षाय ते नमो दक्षिणविज्ञान दक्षयोगीन्द्र संरक्षानुकम्पाकटाक्षाय ते नमो नारायणाय सगुण ब्रह्मणे सर्वपारायणाय शोभनमूर्तये नमो नारायणाय ॐ नमो नारायणाय రామకృష్ణాది అవతారాలకు మూలమైనటువంటి ఆ నారాయణ తత్వాన్ని స్ఫురింపజేస్తూ, నారాయణ నీకు నమస్కారమయ్యా, అది సకలావతారములకు గని. నారాయణ తత్వం అనేది అన్ని అవతారాలకు మూల కేంద్రం. అక్కడి నుంచి ఒక నది నుంచి అనేక ప్రవాహాలు వచ్చినట్టుగా ఆ నారాయణ తత్వం నుంచి అనేక అవతారాలు ప్రాదుర్భవించాయి. అలాంటి అవతారాలలో కృష్ణావతారం పరిపూర్ణతమ అవతారం అన్నారు. అంటే ఒక మనుష్యుడిగా నడుస్తూ అతిమానుషమైన మనుష్య స్థితికి అతీతమైనటువంటి సన్నివేశాలు చూపించారు, లీలలు చేశారు. అదిగో అట్టి స్వామికి అడుగడుగునా ఆనంద కర్పూర నీరాజనాల్ని సమర్పిస్తూ పాదాది మూర్ధిని పర్యంతం అన్నారు. పాదాలు మొదలుకొని శిరస్సు కిరీటం వరకు కూడా మనం చక్కగా దర్శించాలి. ఈ వెలుగులో, అది జ్ఞాన వెలుగులో చూడాలి. దానికి ప్రతీకగా ఆనంద స్వరూపంతో ఉండేటువంటి దేవదేవుణ్ణి, పంచోపనిషన్మయమైనటువంటి అవతార స్వరూపం. మనది పాంచభౌతిక శరీరం అయితే పరమాత్మ శరీరం పంచోపనిషన్మయము అని ఆగమ శాస్త్రాలు చెబుతాయి. అందుకనే ఆలయ వ్యవస్థ సమస్త మానవ జాతికి కూడా ఆ మాధవుని చెంతకు చేర్చే మార్గదర్శకం అవుతుంది. స్వయంగా పరమాత్మ తానే అవతరిస్తాడు వెంకటాచల క్షేత్రంలో. ఆ పాదపీఠికలోనే అనేక చారిత్రకమైనటువంటి పౌరాణికమైనటువంటి విశేషాలను తనలో దాచుకున్నటువంటిది ఈ శ్రీనివాస మంగాపురం. ఆ క్షేత్రంలో ప్రతి సంవత్సరం కూడా దీనికి అనేక చరిత్ర ఉన్నది. అనేక మంది రచించిన చరిత్రలు. వాటి ఆధారంగా చూస్తే ఒకానొక భక్తుడికి స్వయంగా స్వప్నంలో కనిపించి నన్ను అర్చించమని ఆదేశించాడు. ఎంత భక్త సులభుడో, భక్తానుగ్రహ కారకుడైనటువంటి స్వామి. భక్తివశః పురుష, భక్తుడికి లొంగిపోతారట భగవానుడు. యశోదమ్మ ఏ విధంగా అయితే ఇంట్లో నుంచి తాళ్ళన్నీ తెచ్చేసి దామోదర లీల అన్నారు. ఒక్కొక్క లీలని చక్కగా మనం భావుకతతో దర్శిస్తే ఆ కృష్ణ లీలలు బంధ విముక్తికి కారణమవుతాయి. పుట్టిన పిల్లవాడుగా ఉన్నప్పుడే, రోజుల పిల్లవాడుగా ఉన్నప్పుడే పూతన వచ్చి, ఆ పూతనకు ఉత్తమమైన తల్లులకిచ్చే స్థానం ఇచ్చారు. పూతన మారణఖ్యాత అని కూడా ఆయనని కవులు అనేక రకాలుగా దర్శిస్తారు. పూతనామా రణఖ్యాత రామకృష్ణాది అవతారాలకు అన్వయిస్తారు. కాబట్టి ఆ కృష్ణ లీలల్ని చక్కగా మనస్సులో ధారణ చేస్తే మానసికమైనటువంటి
ఆ అవిద్యా సంచితమైన వికారాలన్నీ తొలగిపోతాయి. అందుకనే కృష్ణ నీ దివ్యమంగళ రూపాన్ని దర్శిస్తేనే చాలయ్యా అని ఇందాక మనం భావన చేశాం కదా. ఆచార్యులు వల్లభుల వారు చక్కగా ఆ మధురమైన మధురాధిపతిని గురించి గోపీ మధుర లీలా మధుర యుక్తం మధురం ముక్తం మధురం దృష్టం మధురం శిష్టం మధురం మధురాధిపతేరఖిలం మధురం గోపా మధుర గావో మధుర యష్టిర్మధుర సృష్టిర్మధుర దళితం మధురం ఫలితం మధురం మధురాధిపతేరఖిలం మధురం కరణం మధురం తరణం మధురం హరణం మధురం మధురం రమణం మధురం వమితం మధురం శమితం మధురం. ఇలాగా మాధుర్యపతి మధురాధిపతి ఆయన వ్రజలీల చేశాడు. అక్కడ తాను అనుగ్రహించదలిచిన వారిని అనుగ్రహించాడు. బృందావన దివ్యధామంలో అక్కడ అనుగ్రహించాడు. గోవర్ధనోద్ధారణ చేశాడు. అక్కడ నుంచి ద్వారకాధీశుడయ్యాడు. ఇలా ఎన్ని లీలలు, ఎన్నో గాథలు కవులైనటువంటి వారు ఇంకా కీర్తించగా మిగిలిపోయే ఉంటాయి. అట్టి ఆ నందనందనుడు ఆనంద నిలయాధీశుడయ్యాడు. ఆనంద నిలయంలో వకుళమాత వరపుత్రుడుగా కళ్యాణ వెంకటరమణుడయ్యాడు. ఈ కలియుగంలో ఉన్నటువంటి సమస్త జనులను, అజ్ఞులను, విజ్ఞులను, ప్రాజ్ఞులను సర్వులు కూడా ఆయనకు ఏ భేదము లేదు. నదీనాం సాగరోగతి అని ఆ నదులన్నీ సముద్రంలో కలిసినట్లుగా సమస్తమైన భావనాధురులు ఆ పరమాత్మ యందు అక్కడ వైవిధ్యాలేవి ఉండవు. శరణం త్వమేవ శరణం త్వమేవ శరణం త్వమేవ శరణం కమలోదర శ్రీ జగన్నాథ త్వమేవ శరణం త్వమేవ శరణం కమలోదర శ్రీ జగన్నాథ త్వమేవ శరణం త్వమేవ శరణం. వాసుదేవ కృష్ణ వామన నరసింహ శ్రీ సతీశ సరసి జనేత్ర వాసుదేవ కృష్ణ వామన నరసింహ శ్రీ సతీశ సరసి జనేత్ర భూసుర వల్లభ పురుషోత్తమ పీత కౌశేయ వసన జగన్నాథ భూసుర వల్లభ పురుషోత్తమ పీత కౌశేయ వసన జగన్నాథ త్వమేవ శరణం త్వమేవ శరణం కమలోదర శ్రీ జగన్నాథ త్వమేవ శరణం త్వమేవ శరణం. నిన్నే శరణాగతి చేస్తున్నానని శరణాగతి భావంతో చెప్పడం జరిగింది. అదిగో కర్పూర నీరాజనాన్ని సమర్పిస్తూ ఉన్నారు. శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళమని మంగళాశాసనం చేస్తారు. ఆ స్వామి సన్నిధానంలో చిన్నారు పన్నారులు కూడా నృత్యం చేస్తూ ఆనందంతో ఆ చండవాద్యాలు ప్రచండంగా మోగిస్తూ ఉంటే ఆ శబ్దాలకు స్పందించడం వారి మనస్సులలో ఉన్నటువంటి ఏ విధమైన ఇతర భావాలు ఉండవు. చాలా తుడిచిన అద్దంలాగా ఉంటుంది. అలాంటి వారి మనస్సుల్లో ఆ భక్తి భావన కుదిరి స్వామి ఈ సర్వమానవులని అనుగ్రహించవయ్యా అని ఆనంద కర్పూర నీరాజనాన్ని సమర్పిస్తూ ఉంటే ఆ
పరమ జ్ఞానస్వరూపుడైనటువంటి దేవదేవుడిని చక్కగా స్మరిస్తూ ఉన్నారు. ఆ స్వామిని శ్రీకృష్ణ గోవింద హరే మురారే హే నాథ నారాయణ వాసుదేవ. చిన్ని బాలుడిగా కూడా భగవానుని భావించారు, ఒక యువకుడిగా భావించారు. కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బాలం ముకుందం మనసా స్మరామి. ఆ బాలుడైన ముకుందుడిని, ముక్తిని ప్రసాదించే స్వామిని చిన్ని వటపత్రశాయిగా మార్కండేయ మహర్షి దర్శిస్తాడు. ఆ చిన్ని గోపాలుడి రూపం ఎంత అందంగా ఉంటుందో, అట్టి స్వామి యొక్క దివ్య నామరూపాలకు జయము అని అంటాడు త్యాగయ్య. నీ నామరూపములకు నిత్య జయమంగళం. ఆ నామరూపాలు మనకు పట్టుకోవటానికి ఆధారం. ఆ భగవద్ రూపాలు అప్రాకృతం. అట్టి అప్రాకృతమైనటువంటి స్వరూపాన్ని మనం చక్కగా హృదయంలో నిలుపుకోవాలి. జిహ్వే పిబస్వామృతమే తదేవ గోవింద దామోదర మాధవేతి. విక్రేతు కామాఖిల గోపకన్యా మురారిపాదార్పిత చిత్తవృత్తి దధ్యాదికం మోహవశాదవోచతు గోవింద దామోదర మాధవేతి. ఆ బృందావనంలో గోపికలందరికీ కూడా ఒక్కటే పనిట. ఎప్పుడెప్పుడు అన్ని పనులు ముగించుకొని ఆ కృష్ణుణ్ణి చూద్దాం, ఏదో ఒక పని పెట్టుకొని యశోదమ్మ ఇంటికి వెళ్ళేవారు. వాళ్ళకు వృత్తి ఏమిటయ్యా అంటే, మగవాళ్ళంతా అడవికి వెళ్ళి ఆ ఆవులని మేపుకొని వస్తే పాలు తీసి పెరుగు చేసి నెయ్యి తీసి అవి దగ్గరలో ఉన్న మధురకు వెళ్ళి అమ్ముకొచ్చేవారు స్త్రీలు, ఆ గోపికలు. వారికి అది వృత్తి. కానీ ఇక్కడ ఏమైందిట, కృష్ణుడు అవతరించిన దగ్గర నుంచి వారికి కృష్ణుడి మీదనే మనస్సు నిలిచిపోయింది. ఆ విక్రయం, ఆ పాలు పెరుగు అమ్మటానికి వెళితే మురారి పాదార్పిత చిత్తవృత్తి, ఆ కృష్ణుడి మీదనే నిలిచిపోయింది మనస్సు. అది పరమయోగులకు కలిగేది కదా ఆ స్థితి. యమము, నియమము, ఆసనము, ప్రాణాయామం, ప్రత్యాహారం, ధారణము, ధ్యానము, సమాధి, 8 విభాగాలతో కూడినటువంటిది కదా యోగం. అట్టి యోగంలో బాగా పట్టు సాధించినటువంటి వారికి కలిగే స్థితి అప్రయత్నంగా ఈ గోపికలకు కలిగేది. మనస్సు అక్కడ నిలిచిపోయింది పరమాత్మ యందు, మాధవుడి యందు, ఆ చిన్ని కృష్ణుని యందు. అందుకనే నేను ఆ యమునా తీర సంచారి అయినటువంటి ఆ చిన్ని కృష్ణుని యందే మనస్సు నిలుపుతానంట. నాకు ఈ వేదాంతాల వేవి అక్కరలేదయ్యా అని ఒక మహానుభావుడు అంటాడు. కనుక వీరు కూడా పాలు పెరుగు నెయ్యి అని అమ్మాలి కదా, అని అరవాలి కదా, అది మానివేసి గోవింద దామోదర మాధవ ఇది, గోవింద దామోదర మాధవ అని కేకలు పెడతారు. పాలు పెరుగు నెయ్యి అనాలి కదా. కానీ అలా ఈ భావనలో గొప్ప స్థితి ఉండడం చేత తీసుకునే వాళ్ళకు కూడా అర్థమైపోయింది, ఓహో వీరు కృష్ణ భావన సంసక్తులరై ఉన్నారు. కాబట్టి ఆ పాలు పెరుగు నెయ్యి అంటే గోవింద దామోదర మాధ. మనం ఎలాగా తయారైతే అలాగనే ప్రపంచం కూడా మనల్ని చూస్తారు. గృహే గృహే గోపవధూ కదంబాః సర్వే మిలిత్వా సమవాప్య యోగం పుణ్యాని నామాని పఠంతి నిత్యం గోవింద దామోదర మాధవేతి. వారు తెల్లవారుజామునే లేచేవారు, ఆ పాలు పెరుగు చేసి ఆ పెరుగుని చిలికేవారు. అలాగ చిలికేటప్పుడు ఆ కృష్ణ కథామృతాన్ని స్మరించేవారు, ఆయన నామాల్ని స్మరిస్తారు. అదిగో వాద్యం చేసి ఇప్పటిదాకా
ఆ వాద్య పురస్సరంగా స్వామికి ప్రదక్షిణం చేస్తున్నాం. అంటే అందరికీ అవకాశం ఇస్తాడు పరమాత్మ. ఆయన సేవ ఎప్పుడూ వృధా కాదు. విష్ణు సేవా మాహాత్మ్యమని నారద పురాణంలో అద్భుతంగా అనేక గాథల ద్వారా సనక మహర్షి చెప్తాడు. ఆలయంలో ఏ విధంగా ప్రవర్తిస్తే దానికి ఫలితం ఏమిటి, దేవాలయాన్ని శుభ్రం చేసిన దగ్గర నుంచి, సున్నాలు కొట్టిన దగ్గర నుంచి, తోరణాలు కట్టేవారికి అందరికీ కూడా ఏ ఏ ఫలాలు కలుగుతాయి నిర్వ్యాజంగా చేసిన వారికి అని చెప్పడం జరుగుతోంది. అదిగో ఆ మాతృమూర్తులంతా భక్తి భావనతో స్వామిని స్మరిస్తుంటే కుంభహారతి సమర్పిస్తున్నారు. మంగళం 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 కృష్ణ కృష్ణ మంగళం 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 మంగళం. లాలిత కృపాలవాల వినత సూరిజాల కనక రుచిరచేల. లాలిత కృపాలవాల వినత సూరిజాల కనక రుచిరచేల. శ్రీలోల మోహనలీలా సత్వ విశాల నీలవర్ణ బాలగోపాల. శ్రీలోల మోహనలీలా సత్వ విశాల నీలవర్ణ బాలగోపాల. కృష్ణ కృష్ణ మంగళం. మందరోద్ధార సనందనాది యోగి బృంద సన్నుత గోవింద. మందరోద్ధార సనందనాది యోగి బృంద సన్నుత గోవింద. సంక్రందనార్చిత నందతనయా ముచుకుంద వరద శ్రీ ముకుంద సానంద. సంక్రందనార్చిత నందతనయా ముచుకుంద వరద శ్రీ ముకుంద సానంద. కృష్ణ కృష్ణ మంగళం. కుండలిగిరివాస కుండలకర్ణ వేదండ శుండదో. నమో
నా